ప్రైజ్ లార్డ్ టు ఆల్. వెల్కమ్ టు టిఎస్సి ఫెలోషిప్ గ్రూప్. ముందుగా మనం జాయిన్ అయిన మీ అందరికీ ముందుగా దేవుని పేరిట వందనాలు. మరి ఈ యొక్క ఫెలోషిప్ జాయిన్ అయిన అందరికి మరొకసారి వెల్కమ్ చెప్తున్నాను. సో ఈ యొక్క ఫెలోషిప్ ని ప్రార్థనతో ఆరంభించుకుందాం. లెట్ us pray to commit to God hands. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ గల నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. గడిచిన ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ప్రత్యేకంగా ఈ రోజు ఈ టిఎఫ్సి ఫెలోషిప్ ప్రేయర్ గ్రూప్ లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరెవరైతే జాయిన్ అవ్వబోతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి, అనేక దినాల నుంచి ఈ యొక్క ఫెలోషిప్ ని ప్రారంభించి నడిపిస్తుండగా ప్రభా, నువ్వే బలపరచుకోండి, నువ్వే ఇంకా అనేకులు జాయిన్ అవ్వడానికి సహకారం దయచేయండి అయ్యా. ప్రత్యేకంగా ఇదిగో తండ్రి, పాటలు పాడబోయే వారి నువ్వే తోడుగా ఉండండి. అలాగే ఈ దైవ సేవకులు ఎవరైతే రాబోయి వాక్యాన్ని పంచుకోబోతుండగా ప్రభా, నువ్వే వారికి సహాయంగా ఉండండి. వారి నోటికి నీ బోరగా ఉంచి అయ్యా, నువ్వే సహాయం చేసి నువ్వే మాట్లాడి ప్రభా మాతో మాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి తీసివేయమని అడుగుచున్నాను తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి, ముందున్న సమయాన్ని మొత్తం నీకు చెప్తూ త్వరలో రాను యేసుక్రీస్తు తండ్రి. మంచిది అండి. మరి సమయం ఆరాధన చే సమయం పాటలతో దేవుని నామాన్ని ఘనపరచడం. మన మధ్యలో మరి సహోదరి గారు మీనా గారు ఉన్నారు. సో ఆవిడకి ఈ సమయాన్ని ఇస్తున్నాను. ఓవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ బ్రదర్ రమేష్ గారు. आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। जहाँ भी मैं जाऊं गीत तेरे गाऊं, जहाँ भी मैं जाऊं गीत तेरे गाऊं, ऐसा ईशु कर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। तू ही मोनांजी मेरा, रोशन है चेहरा तेरा, दे दे नई जिंदगी, सब कुछ बदल दे मेरा। जहाँ भी मैं जाऊं गीत तेरे गाऊं, जहाँ भी मैं जाऊं गीत तेरे गाऊं, ऐसा ईशु कर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। देता है तू जिंदगी, देता है तू मखमली, सब कुछ तेरे पास है, देता है तू हर खुशी। जहाँ भी मैं जाऊं गीत तेरे गाऊं, जहाँ भी मैं जाऊं गीत तेरे गाऊं, ऐसा ईशु कर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। तेरे लिए ही जीऊं, तेरे लिए ही मरूं, तू जिस राह पर चला मैं उस राह पर चलूं। जहाँ भी मैं जाऊं गीत तेरे गाऊं, जहाँ भी मैं जाऊं गीत तेरे गाऊं, ऐसा ईशु कर दे मुझे, आत्मा से भर दे मुझे,
पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। थैंक यू। हालेलुया, हालेलुया, प्रेज द लॉर्ड। ఓకే, థ్యాంక్ యూ. మరి అనుకోకుండా నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా ప్రతి దినం మనం ప్రభు సన్నిధిలో మరి నేరుగా కాకపోయినా జూమ్ ద్వారా దేవుని స్తుతించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దేవుడి విధంగా పరిచయం కొనసాగిస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి దినం రాలేని దైవజనులను బట్టి కూడా కృతజ్ఞతలు. వారు లేనందుకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తుతిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తూ తామునికి నా వందనాలు తెలియజేస్తూ కొన్ని నిమిషాలు, మరి నేను ఎక్కువ కాదు కానీ కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక మరి 4వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మరి యోహాను మరి సంఘానికి లేక అప్పటి పరిస్థితుల్లో రాస్తున్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, గమనించిన మాట మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. కొన్ని మాటలను బట్టి దేవునికి మహిమ. ఒక మాట ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు తండ్రి. మీరు మా అందరితో మాట్లాడండి ప్రభువా. మరి పరిశుద్ధాత్ముడు తండ్రి, కుమార, పరిశుద్ధుడు మీరు మాట్లాడమని, కృప చూపమని, కొద్ది నిమిషాలు మా అందరినీ నీ ప్రేమలోనికి నడిపించమని స్తుతి చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరొకసారి మీకు నా ప్రత్యేక వందనాలు. యోహాను మరి సంఘానికి లేక మనకు క్రైస్తవ కుటుంబాలకు రాస్తున్న మాట ఏంటంటే, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించు. గమనించండి, ఇక్కడ రాయబడ్డ మాటను బట్టి ఆ దినాలలో సంఘం ఉంది, సహవాసం ఉంది, పాటలు ఉన్నవి, కృతజ్ఞత ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఒకరినొకరు ప్రేమింపబడడం అనేది కొంత అరుదు ప్రియులారా. అలా కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ నేను అనుకుంటున్నాను, ఒకరు మంచిగా కనబడితే కొందరికి అది ఇష్టపడదు. ఏ విషయంలోనైనా దేవుని ప్రేమ వేరు, మానవుని ప్రేమ వేరు. కానీ యోహాన్ అంటున్నాడు, మనం ఒకరినొకరు ప్రేమించు. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా పుట్టింది ప్రియులారా. మన ద్వారా ప్రేమ అనేది కలగలేదు. సృష్టి ఆరంభంలో ఆదాము దేవుడు చేసిన తర్వాత ప్రేమ అక్కడ మొదలైంది. వీళ్ళని గమనించండి, రాత్రి వేళ ప్రేమ దేవునితో మొదలైంది. కానీ ఈ రోజుల్లో ప్రేమ చల్లారిపోతుంది ప్రియుల. దేవుని ప్రేమ లేదు, దేవుని సహవాసం లేదు, దేవుని సన్నిధి లేదు. భౌతికమైన ఆలోచనలు కలిగి ప్రేమకు దూరమై దేవుని కైషులుగా బ్రతుకుతూ ఈ సమాజంలో గడుపుతున్న మనము, యోహాను ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని మూలం పుట్టింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ప్రియుల. అమ్మ, ప్రేమించి, మనల్ని ప్రేమించి, అమ్మ ఒక మాట చూద్దాం. ఆ మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనందరికి తెలిసిందే, సండే స్కూల్లో మనం అంతా నేర్చుకున్నాం ప్రియుల. అయినప్పటికీ ఒక మాట, అక్కడ ఒక మాట గమనిద్దాం. చూడండి ఆయన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ప్రియుల. ప్రేమించి ఏం చేశాడు తెలుసా? ఆయన మన కొరకు మనము చేసిన ప్రతి పాపము నుండి విడిపించడానికి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనకి లోకానికి పంపించాడు ప్రియుల. అది దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. మన ప్రేమ ఏముంది ఈ రోజుల్లో? దేవుడు చూపించిన ఆ ప్రేమ చూపిస్తుంటున్నామా? దేవుని సంఘానికి వెళ్తాం, దేవుని పాటలు పాడతాం, దేవునితో సహవాసం చేసినట్లే చేస్తాం, కానీ దేవుని ప్రేమ చూపించలేమండి. దేవుడు నీ దగ్గర 2 ఉంటే ఒకటి ఏమంటున్నాడు? ఇస్తున్నామా? దేవుని ఆజ్ఞలకు లోబడుతుంటున్నామా? దేవుని ఆజ్ఞలకు లోబడుతుంటున్నామా? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మనం లోబడుతుంటున్నామా? అమ్మ, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమంటున్నాడు. ప్రేమిస్తుంటున్నామా? దేవుడు ప్రేమయే ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. గమనించాడు, అక్కడ అంటాడు యోహాను సువార్త 3:16లో. అమ్మ చూడండి ఆ మాట. సారీ,
ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశించిపోడండి. అది ప్రియులార దేవుని ప్రేమ. నీవు నేను నశించిపోకుండా ఉండున్నట్లుగా ఆయన మనల్ని ప్రేమించాడు ప్రియులార. అది దేవుని ప్రేమ ప్రియులార, అది దేవుని ప్రేమ. ఉందా ఈ రోజుల్లో దేవుని ప్రేమించగలుగుతున్నాం? యథార్థంగా ప్రేమించగలుగుతున్నామా? ఆచారాలు అయిపోయినాయి ప్రియులార. ప్రేమ కూడా ఈ మధ్య ఆచారం అయిపోయింది. అమ్మ నేను ఒక్క మాట అంట, మొన్ననే ఈ మధ్య అంటే అన్యజనులు రక్షాబంధనాన్ని కట్టారు. అమ్మ అది కడితేనే ప్రేమ, లేకపోతే లేదా? మన ప్రేమ భౌతిక సంబంధమైంది కాదు ప్రభునందు ప్రియుల. అమ్మ రక్షాబంధం రోజైన ప్రేమ కాదు. నీవు నేను మనం ఎవరు మీ లోకానికి రాకముందే నీ కొరకు వచ్చినప్పుడు అది దేవుని ప్రేమ. అందుకే అంటాడు యోహాను పత్రిక రాస్తూ, ప్రేమ దేవుని మూలంగా కలిగింది ప్రియులారా. ఆయన రక్తంలో కడగబడిన నీవు ఆయన ప్రేమను మాత్రమే చూపించాలి. నీ ప్రేమ కాదు. మన ప్రేమ శాశ్వతమైనది కాదు ప్రియులారా, తాత్కాలికమైనది. నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే ఒక 2 నెలల రోజులు ప్రేమిస్తా, ఆ డబ్బులు ఉన్నంతసేపు ప్రేమిస్తా. ఆ 1000 రూపాయలు అయిపోయినాయి అనుకోండి, ఇచ్చిన మర్చిపోతా, ఆ జ్ఞాపకం ఉండే పిల్ల. మన ప్రేమ తాత్కాలికమైంది, కానీ ప్రభు ప్రేమ మనల్ని నశించిపోకుండా నిరంతరము తనతో పాటు పరలోకంలో ఉండగలిగే నిత్య జీవమునకు మార్గము వేసిన ప్రేమ. ఆ ప్రేమ అది నిరంతరం ఉండే ప్రేమ. ఆ ప్రేమ ప్రియులారా మనము కొనసాగించాలన్నదే యోహాను రాస్తూ అంటారు. చూడండి కొన్ని మాటలు, మూలవచనానికి వెళ్ళి నేను త్వర కొన్ని మాటలు ముగిస్తా ప్రియులారా. గమనించండి అక్కడ ప్రియులు, గమనించండి 7వ వచనం మరొకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమించము. ఏలనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ఇప్పుడు ఎవరి మూలంగా పుట్టినాం? మనం భౌతికంగా తల్లి గర్భం నుండి మనం ఉద్భవించాం, అది సత్యమే. కానీ ఆధ్యాత్మికమైన ప్రేమ యేసు రక్తంలో మనకు మొదలైంది. రెండున్నాయి మనకు. భౌతికమైన గర్భంలో నుండి వచ్చిన తల్లి గర్భం వచ్చిన అది ఆ ఒక్క జన్మము. రెండు, ఆధ్యాత్మికంగా యేసు క్రీస్తు తన రక్తము చిందించడం ద్వారా, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనం భౌతికమైన పాపం నుండి, లోక సంబంధమైన హేయమైన క్రియలు తప్పించబడి దేవుని కొరకు నియమించబడిన తర్వాత మన ప్రేమ వేరు పిల్ల. అందుకే అంటాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును ప్రియులు. గమనించిన ఒక మాట, దేవుడు ప్రేమ స్వరూపి. అమ్మ దేవుడు ఏమైనాడు? దేవుడు ప్రేమ స్వరూపి. నువ్వు ప్రేమించట్లేదు, కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. దేవుడు ఆయన ప్రేమ ఎలాంటిదంటే, నిన్ను నన్ను సృష్టించక మునిపే నిన్ను సృష్టించాలని ఆశ కలిగి నీ కొరకు భూమిలో నీ జీవనోపాధి కొరకు అన్ని సమకూర్చిన వాడు నీ దేవుడు. అమ్మా ఒకసారి ఆలోచన చేద్దాం. తల్లి కన్సీవ్ కాగానే తన కుమారుని కొరకు ఆశపడుతుంది. అమ్మో నాకు దేవుడు చక్కని గర్భం ఇచ్చాను, 2వ నెల 3వ నెల కేర్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ, ఇక రేపో మాపో డెలివరీ అవుతున్న సమయానికి ఒత్తిగుడ్డలు తయారు చేస్తుంది. ఆయనకి ఒక మంచి పడక ఒక చిన్నగా పాత అంటే మంచి ఉతికి నా చిన్నతనంలో నేను చూసిన ఈ బట్టలు కుట్టేవారు వచ్చేది, ఆ దుప్పట్లు అవి ఇవన్నీ కలిసి. ఎందుకమ్మా అంటే పిల్లల కొరకని ప్రియుల. ఒక తల్లికి కనలేదు ప్రియుల. తల్లి ప్రేమ నీ మీద నా మీద అంటుంటే దేవుడు ఎంత ప్రేమమాయడో తెలుసా? మన కొరకు చనిపోయాడండి, మన కొరకు మరణించిన ప్రేమ ఆయన. అందుకే అంటాడు అక్కడ చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు ఎవరిని ఎరగరట? దేవుణ్ణి ఎరగడు ప్రియులారా. అమ్మ నేను ఒక మాట చెప్తే, సాయంకాలం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రభువును ఎరిగి ఉంటే నీకు శత్రువుడు ఉండడండి. అమ్మా తెలుసా, నీవు ప్రభు ప్రేమ నీలో ఉంటే నీకు పగదారుడు ఉండడండి. ప్రభు ప్రేమ నీకుంటే కోపం నీకు ఉండదండి. ప్రభు ప్రేమ నీకుంటే అసమాధానం నీకు ఉండదండి. ప్రభు ప్రేమ నీకుంటే అశాంతి నీకు ఉండదండి. ఆ ప్రేమ లేదు కనుకనే నీకు ఇహలోకమైన ప్రేమను కలిగి ఉన్నా గనుక దుష్టుడు నిన్ను ప్రేరేపించి కోపానికి నేను తావిస్తున్నాను. వీళ్ళారా గమనించండి, ఆ యోహాను చక్కగా అంటాడు, అమ్మగా దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు ప్రియులా. అంటే దాని మాట ఏంటంటే, దాని మాటకి అర్థం ఏంటంటే, ఒకవేళ యేసు క్రీస్తు ప్రభుల వారు నీ హృదయం ఉంటే, అమ్మ
నీ హృదయం ఉంటే నీకు ద్వేషం ఉండదు ప్రియులారా. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించగలవు. నీకు రెండు ఉంటే ఒకటి ఇవ్వగలవు. నీకు లేకపోయినా అమ్మా మాటి మాటికి ఆ స్నేహితులు వచ్చి అడిగినందుకు కాదనకుండా వెళ్ళి ఇస్తాడని మత్తయి సువార్తలో రాయబడి ఉంది ప్రియులారా. మా ప్రేమ చాలా శాశ్వతమైన. చూడండి ఒక మాట నేను త్వరగా ముందుకు వెళ్తాను. 8వ వచనం 9వ వచనం కూడా చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను ప్రియులారా. ఎవరి ద్వారా జీవిస్తున్నామండి? అమ్మ నీకున్న శక్తిని బట్టి కాదు, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు, నీకున్న ధన సంపదను బట్టి కాదు ప్రియులారా. అమ్మ మీకు ఒక మాట చెప్పాలా? ఆ ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం ఒక మాట చూద్దాం ప్రియులారా. 25వ వచనం ప్రసంగి 3:25 ఒక మాట చూద్దాం ప్రియులారా. ఆ మాట చూసి నేను అంటే ముగిస్తాను. గమనించండి అక్కడ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. అమ్మ చూస్తారా మాట? ఒక నిమిషం, సారీ. ప్రసంగి 25వ వచనం అమ్మ 25 2వ అధ్యాయం, సారీ 2వ అధ్యాయం ప్రసంగి 2:25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఎవరి సెలవు కావాలి ఇప్పుడు? దేవుని సెలవు ఉండాలండి. నువ్వు దేవుని చేత నువ్వు ఇతరుల్ని ప్రేమించాలంటే దేవుని ఆత్మ నీ ఆత్మే ఉండాలి. నీలో దేవుని ఆత్మ ఉండాలి పిల్ల. నువ్వు ఎవరికైనా సహాయం చేయాలంటే ప్రభు ప్రేమ నీలో ఉండాలి. ఆయన సెలవులు మనం ఏమి చేయలేమండి. నేను అది చేసిన ఇది చేసిన అని మనం అనుకోని ఉప్పొంగిపోతాం ప్రియుల. కాదు, ప్రభు అంటున్నాడు ఆయన సెలవు ఉండాలి మనకు. వీళ్ళు గమనించండి అక్కడ ఆ మాట నేను త్వరగా ముగిస్తాను. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడదు ప్రియుల. అమ్మా ఆయన ప్రత్యక్షుడయ్యాడు నీ కొరకు. సాక్షాత్ మానవ రీతిగా ఈ లోకానికి వచ్చాడు ప్రభు నందు ప్రియుల. ఎంత ప్రేమ అండి. మనం ఒకరిని ఎవరన్నా మనల్ని వాళ్ళని దాకా నన్ను పడగొట్టంటే సాకులు చెప్తామండి. నేను నడవలేనండి, మనలో పెట్రోల్ లేదు, నాకు వచ్చి ఆయాసం ఉంది. ఇలా దేవుడే సాకు చెప్పలే. నిన్ను నన్ను ఆ పాపము నుండి విడిపించి నిత్యత్వంలో ఉండడానికి తన ప్రేమను నీ కొరకు నా కొరకు భూమి ప్రత్యక్షపరిచాడు. ఆయన నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు. చూపిస్తున్నామా ఆయన ప్రేమ? చూపిస్తున్నామా? అమ్మ ఒక మాట చదివి ముగిస్తాం. 10వ వచనం కూడా చూసుకుందాం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది పిల్లారా. నేను ముగిస్తున్నా పిల్లలు, చాలాసేపు చెప్పారు అంటే కొన్ని మాటలు కనుక ముగిస్తున్నా. అమ్మ ఆయన నీ కొరకు నా కొరకు తన ఏకైక కుమారుని పంపాడు ప్రియులారా. దేవుని రక్తంలో కడగబడిన నీవు ఆ ప్రేమ చూపిస్తున్నామా? నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నామా? నీ కలిగినది ప్రభువు బట్టి ఇవ్వగలుగుతున్నామా? దేవుని కొరకు పాడగలుగుతున్నామా? దేవుని కొరకు నడవగలుగుతున్నామా? దేవుని కొరకు అనేక ఆత్మల రక్షణార్థమైన భూమి మీద నిలబెట్టిన పైన అనేకల రక్షణ ప్రార్థిస్తుంటున్నామా? జీవిస్తుంటున్నామా? నువ్వు సాక్ష్యంగా ఉండాలండి. ఆయన నీ కొరకు చనిపోయినాడు. నీ ప్రేమ క్రీస్తు నువ్వు చూపించాలి. అది మన ప్రేమ ప్రియుల. కనుక ప్రభు నందు ప్రియుల ఈ రాత్రిలో ప్రభు మనతో మాట్లాడు. యోహాను మనతో మాట్లాడాడు తన మాట ద్వారా. ఏ విధంగా మనం ఉంది మన ప్రేమ? కనుక ఈ రాత్రి మనల్ని మనం ఒకసారి పరిశోధన చేసుకుందాం. దేవుడు మన కొరకు ప్రత్యక్షమయ్యాడు, ఈ లోకానికి వచ్చినాడు. తన శిలువ రక్తంలో నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిత్య జీవానికి వారసుడట్లు తన పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డ దేవునికి నీవు నేను సమర్పణ కలిగి జీవిస్తాం. ఈ కొన్ని మాటలు మన వెనుకలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ నెల్సన్ అన్న గారు. మరి చక్కని విషయాలు వాక్యంలో నుండి ప్రేమ గురించి వివరించినారు. ప్రాముఖ్యమైనది దేవుని ప్రేమ. మరి మొదటి కొరింథీయులు 13వ అధ్యాయంలో చెప్పినట్టు మరి ఫెయిత్, హోప్ అండ్ లవ్, అండ్ లవ్ ఈస్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ఫెయిత్ అండ్ హోప్. సో గాడ్స్ లవ్ ఈస్ వెరీ ఎటర్నల్ అన్న. మరి చక్కని విషయాలు ఈ రోజు మరి నేను నేర్చుకున్నది ఏంటంటే
దేవునిని విశ్వసించి దేవుని ప్రేమను కలిగి ఉన్నట్టయితే మనకు శత్రువులు ఉండరు. ఆమేన్. హల్లెలూయా. Amen. Hallelujah. Wonderful, Anna. That is very wonderful statement. And thank you for taking this prayer, Anna. మన మధ్యలో మరి మన హోస్టింగ్ ఫ్యామిలీ గారు జాయిన్ కాగలిగినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి బ్రదర్ ను వెల్కమ్ చేస్తున్నామండి ఈ రోజు డైలీ ఫెలోషిప్ ప్రేయర్ లో. బ్రదర్, వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ అమిడ్స్ట్ ఆఫ్ us. You can take this time and it is over to you, brother. మొట్టమొదట సారీ అండి, దిస్ నెవర్ హ్యాపెన్ టు బి బిఫోర్. టెక్నికల్ ఇష్యూ నాకు వచ్చింది. జూమ్ నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను కానీ ఇవాళ వచ్చిన ట్రబుల్ ఎప్పుడు రాలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ఇన్ యువర్ ఫెలోషిప్. ఇవాళ మీతో కలిసి సహవాస సమయం గడపడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా శుభములు నేను తెలియజేస్తున్నాను. నాకు ఎంత సమయం ఉందో నాకు తెలియదు కానీ చాలా క్లుప్తంగా, ఎప్పటి నుంచి ఆలస్యమైంది కనుక చాలా క్లుప్తంగా మాత్రమే నేను కొద్ది విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. రైట్ బ్రదర్, నాకు ముఖ్యంగా ఈ యొక్క సమావేశాల యొక్క ఉద్దేశం చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమైంది. మొట్టమొదట నాకు ఆకట్టుకున్న విషయం ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మిషన్, లేకపోతే ఫ్యామిలీస్ ని స్ట్రెంగ్థన్ చేసే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఒక ఫెలోషిప్, ఒక ఆన్లైన్ ఫెలోషిప్ అన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. దెర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ లైక్ దిస్. చాలా వరకు చాలా మంది వారి సంస్థలు సంస్థానాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కుటుంబాల విషయం పట్టించుకోవడం లేదు. కుటుంబం అనేది it's a special burden and it is a special mission as well. కాబట్టి అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ దినాన దేవుని వాక్యంలో నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబాన్ని మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మనము ఈ మోడర్న్ ఏజ్ లో మనం గమనించినప్పుడు అపవాది యొక్క ప్రాముఖ్యమైనటువంటి యుద్ధము, పెద్ద యుద్ధము కుటుంబాల మీద చేస్తున్నాడు. కుటుంబాలని నిర్వీర్యం చేస్తే, కుటుంబాలను బలహీనం చేస్తే సంఘం బలహీనమైపోతుంది. సంఘం బలహీనమైపోతే దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా బలహీనమైపోతాయని వాడి యొక్క కుతంత్రం. ఎంత క్రైస్తవ సాంప్రదాయాల్లో పెరిగినటువంటి కుటుంబాలు అయినప్పటికీ, పిల్లలైనప్పటికీ కూడా, ఈ తరంలో ఉన్నటువంటి కుటుంబాలైనప్పటికీ కూడా చాలా ఐహికమైనటువంటి విచారాలతో, చాలా రకాలుగా లోక సంబంధమైనటువంటి నడతతో కొనసాగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఆ కారణం చేతనే వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద బిబ్లికల్ వాల్యూస్ ఆఫ్ అ ఫ్యామిలీ. కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానము ఈ లోకంలో ఒక ఉప్పుగా ఉండాలని, ఈ లోకంలో ఒక మాదిరిగా ఉండాలని, కుటుంబాల ద్వారా దేవుని యొక్క నామానికి ఘనత రావాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే అది ముఖ్యంగా ఈ రోజుల్లో కనపడడం లేదు. మామూలుగా సహవాసాల్లో మనం గమనిస్తే స్త్రీలు కనపడతారు, పురుషులు కనపడరు. భార్య భర్తలు ఒకవేళ సంఘానికి వస్తే, సహవాసానికి వస్తే పిల్లలు కనపడరు. పిల్లలకు సహవాసం అంటే ఒక రకమైనటువంటి అయిష్టము, ఒక రకమైనటువంటి హేళన కూడా ఈ మధ్య కాలంలో మనం క్రైస్తవ కుటుంబాల్లోనే మనం చూస్తున్నాము. అదేవిధంగా కార్పొరేట్ ఉద్యోగాలకు వెళ్ళిపోయినటువంటి వారు, ఈ లోక సంబంధమైనటువంటి ఫ్యాన్సీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి దేవుని యొక్క సహవాసం కానీ, దేవుని యొక్క సన్నిధికి కానీ వారు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాము. అయితే అపోస్తుల కార్యగ్రంథము 21వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబము, చాలా క్లుప్తంగా ఈ యొక్క కుటుంబాన్ని ప్రస్తావన బైబిల్లో మనం చూస్తాం కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి కుటుంబంగానే ఈ కుటుంబాన్ని మనం పరిగణించి మనం గమనించాలని మనం చేస్తున్నాము. అపోస్తుల కార్యగ్రంథము 21వ అధ్యాయంలో 8-9 వచనాలు మనం గమనించినప్పుడు ఇక్కడ పౌలు తన ప్రయాణాలు చేస్తూ తన సహచరులందరితో కలిసి, అపోస్తులు ఆ రోజుల్లో పౌలుతో సహా ఉన్నటువంటి అపోస్తులందరూ కూడా ఒంటరిగా ప్రయాణాలు చేసేవారు కాదు. వారి చుట్టూతో కూడా దగ్గర 15-20 మంది వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి రోజులవి. ఓడ ప్రయాణాలు అవన్నీ చేస్తున్నప్పుడు, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు
వాళ్ళ సామాగ్రి కూడా వాళ్ళతో తెచ్చుకోవడం, వండుకోవడము, తినడము, ఇదంతా కూడా చాలా పెద్ద అంటూరాజ్ ఉండేది ఆ రోజుల్లో. ఇక్కడ వారు వస్తూ ఇక్కడ 7వ వచనం నుంచి కూడా చదువుతాను చూడండి, 21వ అధ్యాయము. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని ఇంట ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. ఇక్కడ ఈ మాట మనం గమనించినప్పుడు ఫిలిప్పు మొట్టమొదటిగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ రోజుల్లో మనకు తెలుసు, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆ రోజుల్లో పెద్ద పెద్ద భవంతులు అందరిని ఇళ్లలో అకామిడేట్ చేసే పరిస్థితులు లేవు. ఒకవేళ మీరు ఎవరైనా ఇజ్రాయెల్ వెళ్ళుంటే కపెర్నహూములో పేతురు అత్తగారి ఇల్లు అని చూపిస్తారు మనకి. చూపిస్తే చాలా చిన్న చిన్న గదులు ఉంటాయి. ఎంత గదులు అంటే ఒక మనిషి పడుకోగలడా ఇందులో అనిపించే అంత గదులు ఉంటాయి అక్కడ. ఆ రోజుల్లో పావర్టీ వల్ల కానివ్వండి, పేదరికం వల్ల కానివ్వండి, సంస్కృతి సాంప్రదాయాల వల్ల కానివ్వండి, చాలా చిన్న చిన్న ఇళ్ళు, మనకులాగా పెద్ద పెద్ద గదులు, మంచాలు ఇవన్నీ కూడా ఉండే పరిస్థితులు కాదు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఫిలిప్పు తన యొక్క అంటురాజ్ అందరితో, తన సహచరులందరితో కలిసి ఫిలిప్పు ఇంటికి కైసరియాకు వచ్చాడు. ఈ కైసరియాకు ఫిలిప్పు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా రోజులు ఆ కుటుంబము పౌలు యొక్క సహచరులందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబంగా మనం చూస్తాం. ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ కుటుంబంలో ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు అనే మాట కూడా మనం చూస్తాం. ఆ తర్వాత కన్యకలుగా వారు ఉన్నారని మనం చూస్తాం. ఆ 4 కుమార్తెలు ప్రవచించువారు అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ 4 అంశాలను మనం జాగ్రత్తగా గమనించి ఇది కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కుటుంబాలు అనేటువంటి అంశము మనం మాట్లాడుకుంటున్నాము. నాకు చెప్పినట్టుగానే ఫిలిప్పు మొట్టమొదట మనకి అపోస్తుల కార్యగ్రంథము 6వ అధ్యాయంలో కనిపిస్తాడు. తర్వాత మళ్ళీ ఫిలిప్పు మనకి అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఆ తర్వాత మనకి ఫిలిప్పు అపోస్తుల కార్యగ్రంథము 21వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఫిలిప్ ద మ్యాన్ చాలా ప్రాముఖ్యం. ఈ మాట మనం అర్థం చేసుకోవటం. పురుషులను సైతానుడు కబళించేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. పురుషులు చాలా అరుదుగా నాయకత్వంలో కనిపిస్తున్నారు. పురుషులు సంఘ నిర్వహణలో ఒకవేళ భౌతికమైనటువంటి ప్రాక్టికల్ అరేంజ్మెంట్స్ లో కనిపిస్తున్నారేమో కానీ పురుషులు ఆధ్యాత్మిక నాయకత్వంలో చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు సంపూర్ణమైనటువంటి ఆధిపత్యంతో సంఘాలను నడిపేవారు కనిపిస్తున్నారే తప్ప సంఘంలో దేవుని యొక్క పరిచర్య నిమిత్తము పనిచేసేవాళ్ళు, పరిచర్య నిమిత్తం రోషం కలిగినటువంటి వారు, ఆత్మతో నింపబడినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు చాలా అరుదుగా ఈ దినాల్లో మన సంఘాల్లో మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు 6వ అధ్యాయంలో there were certain qualifications. ఫిలిప్పు విషయంలో కొన్ని క్వాలిఫికేషన్స్ మనం చూస్తాము. అంటే మిగతా 7గురికి కూడా ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫిలిప్పు ఎలాంటి వాడో 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ అపోస్తులు అంటున్నటువంటి మాట గమనించండి. 6వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం అని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనిడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. ఈ 3 కూడా చాలా ప్రధానమైనటువంటివిగా మనం చూస్తాం. ఒక మంచి కుటుంబాన్ని నిర్మాణం చేయాలన్నా, ఒక మంచి కుటుంబాన్ని ప్రభు మహిమార్థమై ఈ లోకంలో ప్రభు మహిమ కొరకు ఒక కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి ఒక కుటుంబం ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలన్నా మొట్టమొదట పురుషుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. దేవుడు పురుషునికి బాధ్యత ఇచ్చాడు, కుటుంబాన్ని నిర్వహణ చేసే బాధ్యత ఇచ్చాడు, కుటుంబాన్ని సరైన మార్గంలో పెట్టే బాధ్యత ఇచ్చాడు. కుటుంబాన్ని కేవలం పోషించడం మాత్రమే కాదు, కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా బలోపేతం చేసి ఆధ్యాత్మికంగా బోధించి నేర్పించి స్థిరపరిచే బాధ్యత కూడా దేవుడు పురుషునికే ఇచ్చాడు. ఈ మాట మనం మర్చిపోకూడదు. చాలా సంఘాల్లో ఇంటి దగ్గర కుటుంబ ఆరాధన నడపాలంటే స్త్రీలు భార్యలు నడపాలి. భర్తకి ఆ పాత్ర ఉండదు. పాటలు నేర్పాలంటే భార్య నేర్పాలి, లేకపోతే ఏదైనా బైబిల్ కథలు చెప్పాలంటే భార్య చెప్పాలి. ఏ రకంగా అయినా సరే చిన్నతనంలో పిల్లల్ని ప్రభువులో నడిపించాలంటే అది భార్య పని అనుకుంటారు, భర్త దూరంగా ఉంటాడు. నిజానికి సైతానుడికి కావాల్సింది కూడా అదే. భర్త దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యత నుంచి వైదొలగటమే సైతానుడికి కావాలి. కాబట్టి మనం గమనించినప్పుడు చాలా వరకు మన సంఘాల్లో మన పిల్లలు ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నారు అని అంటే, భర్త అంటే పురుషుడు దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతని తను విస్మరించిన కారణం చేత పిల్లలు దేవునిలో నడవడం అని చెప్పడానికి ఏ సందేహం కూడా లేదు. కానీ ఫిలిప్ విషయంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫిలిప్ యొక్క క్వాలిఫికేషన్స్ చూడండి, ఎంత అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయో. ఆత్మతో నిండినటువంటి వాడు. హీ వాజ్ అ మ్యాన్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. హీ వాజ్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్. ఇది చాలా ప్రాముఖ్యం అండి. ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న బైబిల్ స్కూల్కి వెళ్ళినంత మాత్రాన ఆత్మతో నింపబడినటువంటి వారు కాదు. ఆత్మతో నింపబడిన వారు ఎవరంటే దేవుని రాజ్యాన్ని వెతికేవారు, ఆత్మదేవుని యొక్క ఆధిపత్యానికి ఒప్పుకున్నటువంటి వారు, తమ సొంత ఎజెండాలు తమ సొంత ఉద్దేశాలను పక్కన పెట్టి దేవుని యొక్క ఉద్దేశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆత్మ నడిపింపు ద్వారా తమ నడవాలని ఇష్టపడేవారు, ఆత్మ దేవుని మీద ఆధారపడినటువంటి వారు, తాము బలహీనమని ఎరిగి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారు. ఇది చాలా అవసరంగా ఈ దినాల్లో మనకి మరి ముఖ్యంగా కనిపిస్తుంది. మనము చాలా వరకు వాట్ వి సీ ఈజ్ వాట్ వి బిలీవ్, వాట్ వి ఎక్స్పీరియన్స్ ఈజ్ వాట్ వి లివ్ బై. కానీ ఆత్మదేవుని విషయంలో అలా కుదరదండి. గాడ్ హ్యాస్ ఎ సర్టన్ వే ఆఫ్ లీడింగ్ పీపుల్. కొన్నిసార్లు మనకి ఇష్టం ఉంటాయి, కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండవు. అయితే ఫిలిప్ జీవితంలో మనం గమనించినప్పుడు హీ వాజ్ ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్. ఒక పురుషుడు ఆత్మతో నింపబడినప్పుడు దట్ ఫ్యామిలీ ఈజ్ సేఫ్. ఏం చేస్తానంటే దేవుడు తనని నడిపిస్తాడు గనక తన కుటుంబాన్ని తను నడిపించుకోగలుగుతాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు జ్ఞానంతో నిండినటువంటి వాడు. దిస్ ఈజ్ ఎ విజ్డమ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విజ్డమ్ అంటాడు. దేవుని అందలి భయము జ్ఞానమునకు మూలం. దేవుని అందలి భయము జ్ఞానమునకు మూలం. జ్ఞానం అనేది సమయోచితమైనటువంటి జ్ఞానం, సందర్భానుసారమైనటువంటి జ్ఞానం. లోక సంబంధమైనటువంటి విషయాల్లో మన నిర్ణయాల్లో దేవుని యొక్క జ్ఞానం కేవలం ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానమే కాదు, లోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఏ పరిస్థితుల్లో ఏ రకంగా మెలుక్కోవాలి, ఏ సంప్రదాయాల్లో ఏ రకంగా మెలగాలన్నటువంటి జ్ఞానం. హీ వాజ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. మూడవదిగా మనం గమనించినప్పుడు ఇది చాలా మంది చాలా తక్కువ అంచనా వేస్తారు. మంచి పేరు పొందినటువంటి వాడు ఫిలిప్. హీ వాజ్ ఎ మ్యాన్ హూ హ్యాడ్ ఎ గుడ్ రెప్యుటేషన్. మనకు చాలా వరకు మనం ఎంతో బైబిల్ జ్ఞానంతో నిండుకున్నటువంటి వారం అనుకుంటాం, కానీ పక్కన వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. వి డోంట్ నో. చాలాసార్లు వి డోంట్ ఈవెన్ కేర్. వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు అనుకుంటాము. నో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బయట వాళ్ళు, మన ఇరుగు పొరుగు వారు, మన సమాజంలో ఉన్నటువంటి వారు మన గురించి ఏమనుకుంటున్నారు, వాట్ రెప్యుటేషన్ డు వి క్యారీ వెన్ వి వాక్ ద స్ట్రీట్స్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మంచి పేరు మనం చెప్పుకుంటే వచ్చేది కాదు, బయట వాళ్ళు చెప్పాలి మన గురించి. కాబట్టి ఇక్కడ ఫిలిప్కి చాలా బ్యూటిఫుల్ స్టార్ట్ ఉంది తన జీవితంలో. దేవునికి సమర్పించుకున్నటువంటి వాడు, ఆత్మతో నింపబడినటువంటి వాడు, దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి వాడు, దేవుని ఉద్దేశాలతో నింపబడినటువంటి వాడు, అదేవిధంగా తన క్యారెక్టర్లో ప్యూరిటీ కలిగినటువంటి వాడు, పవిత్రమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు. మంచి పేరంటే మంచి క్యారెక్టర్, మచ్చలేనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు ఫిలిప్.
ఆ కారణం చేతనే ఫిలిప్పుని దేవుడు కేవలము బల్లలు సర్ది భోజనాలు పెట్టే స్థాయి నుంచి దేవుడు ఒక గొప్ప ఇవాంజలిస్ట్ స్థాయికి దేవుడు అపొస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో తీసుకెళ్ళాడు. ఆ సమరయ ప్రాంతంలో ఫిలిప్పు గొప్ప పరిచర్య చేశాడు. గొప్ప జన సమూహంలో ఫిలిప్ ఎక్కడికి వెళ్తే అక్కడ గొప్ప హీ వాజ్ ఎ గ్రేట్ ఇవాంజలిస్ట్. దేవుడు బహుబలంగా ఫిలిప్పును వాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఫిలిప్ గురించి రాసినంత దిగ్విజయమైనటువంటి పరిచర్య గురించి మిగతా అపోస్తుల గురించి కూడా రాయలేదు ఎక్కడ బైబిల్లో. హీ వాజ్ ఎ గ్రేట్ ఇవాంజలిస్ట్. వై? బికాస్ హీ హ్యాడ్ ఆల్ ద ఫౌండేషన్స్ రైట్. తన జీవితంలో తన ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా హీ వాజ్ రైట్ విత్ గాడ్. ఇది చాలా ప్రాముఖ్యం. పరిచర్యని ఆశించేవారు, తమ కుటుంబాలను దేవుని వైపు తిప్పుకోవాలనేవారు, తమ కుటుంబాలను దేవుని కొరకు పెంచి పోషించుకోవాలనుకున్నటువంటి వారు ముఖ్యంగా ఫిలిప్కు ఉన్నటువంటి 3 క్వాలిటీస్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మతో నింపబడినటువంటి వాడు, జ్ఞానంతో నింపబడినటువంటి వాడు, మంచి పేరు కలిగినటువంటి వాడు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఫిలిప్పు కైసరియలో నివాసం చేస్తున్నాడు. ఈ సమయానికి వచ్చేటప్పటికి కైసరియలో నివాసం చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి పౌలు వచ్చినట్టుగా మనం చూస్తాం. దిస్ ఫ్యామిలీ దట్ పాల్ మెట్, పౌలు కలుసుకున్నటువంటి ఈ యొక్క కుటుంబము, ఇట్ వాజ్ ఎ వాల్యూడ్ ఫ్యామిలీ. సమాజంలో వాల్యూ కలిగినటువంటి ఫ్యామిలీ, విలువ కలిగినటువంటి ఫ్యామిలీ. ఫ్యామిలీ వాల్యూస్ గురించి అందరం మాట్లాడతాము, కానీ ఈజ్ యువర్ ఫ్యామిలీ అ వాల్యూడ్ ఫ్యామిలీ? అందరి చేత ఒక విలువ కలిగినటువంటి కుటుంబంగా ఎంచబడుతున్నటువంటి కుటుంబమా? ఇది మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం, ముఖ్యంగా పురుషులైనటువంటి వారు. ఇఫ్ యూ అబాండన్ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హస్ గివెన్ యూ, then you have very slim chances of your family carrying a good testimony. కాబట్టి ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకుంది. ఫిలిప్పు భార్య యొక్క ప్రస్తావన ఇక్కడ లేదు. కొంతమంది చెప్పే మాట ఏమిటంటే ఫిలిప్పు భార్య అప్పటికే చనిపోయిందని కొంతమంది చెప్పేవారు ఉన్నారు. లేకపోతే ఒకవేళ ఫిలిప్పు ప్రభువులో ఉన్నందుకు గాను ఒకవేళ ఫిలిప్పు భార్య విడిచి వెళ్ళిపోయిందని చెప్పేవాళ్ళు ఉన్నారు. లేకపోతే ఫిలిప్పు భార్య ఒక సైలెంట్గా కుటుంబాన్ని గృహ నిర్వహణ చేసే ఒక సైలెంట్ హౌస్ వైఫ్గా ఒకవేళ ఫిలిప్పు భార్య ఉందేమో మనకు తెలియదు. ఈ 3 కూడా స్పెక్యులేషన్స్ మాత్రమే. కానీ ఫిలిప్పు భార్య యొక్క ప్రస్తావన ఇక్కడ లేదు. కానీ మొట్టమొదటి పాయింట్, ఈ కుటుంబం గురించి నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ పౌలు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, వీళ్ళతో నివాసం చేస్తున్నప్పుడు ఎంత శ్రమలో ఉండి కూడా, ఎంత ఇరుకులో ఉండి కూడా, ఎంత సిచ్యువేషన్ ఎంత బాగాలేపోయినప్పటికీ కూడా, 4 కుమార్తెలు ఇంట్లో ఉండి కూడా పౌలు యొక్క బృందం అంతటికి కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబంగా ఈ కుటుంబాన్ని చూస్తాం. హాస్పిటాలిటీ ఈజ్ ఎ క్రిస్టియన్స్ సెకండ్ నేచర్. ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. ఈ రోజుల్లో పిల్లలు ఎవరన్నా గెస్ట్లు ఇంటికి వస్తుంటే కూడా ఇష్టపడటం లేదు. ఈ రోజుల్లో విసుక్కుంటున్నాము. ఎవరన్నా ఇంటికి వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి, ఆ రూమ్ ఇవ్వడానికి, వాళ్ళని కాసేపు 2 రోజులు ఉంచుకోవడానికి విసుక్కుంటున్నాం మనం. అలా అయిపోయింది. మనం వీఆర్ మోర్ అండ్ మోర్ గెటింగ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద క్రిస్టియన్ నేచర్ ఆఫ్ హాస్పిటాలిటీ. హాస్పిటల్ అనే మాట కూడా హాస్పిటాలిటీలో నుంచి వచ్చినటువంటి మాట. హాస్పిటల్ అంటే ఎవరెవరైతే బలహీనలుగా ఉంటారో, రోగులై ఉంటారో, స్ట్రేంజర్స్ ఉంటారో, పరదేశులై ఉంటారో, తెలిసిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడంలో గొప్పతనం లేదండి. తెలియని వాళ్ళకి, అవసరతలో ఉన్న వారికి, భారంగా ఉన్న వాళ్ళకి, కష్టంగా ఉన్న వారికి, ఆదరణ కావాల్సిన వారికి ఆతిథ్యం, దట్ ఈస్ ఎ సెకండ్ నేచర్. ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినప్పుడు, మనం ఎవరూ తీయాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు మనము ఆతిథ్యం ఇచ్చినప్పుడు తెలియకనే మనము దేవదూతలకు కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి వారం అవుతామని చూస్తాము. We don't know whom we are giving hospitality. అందుకని ప్రభు మత్తయి సువార్తలో అంటాడు, నేను మీకు యు సర్వ్ పీపుల్ అండ్ అది నాకు చేసినట్టు నేను ఫీల్ అవుతున్నాను. నా సహోదరులకు చేశారు కనుక నాకు చేసినట్టు నేను ఫీల్ అవుతున్నాను అంటాడు. హాస్పిటాలిటీ ఈ కుటుంబంలో మనం చూస్తాము.
హాస్పిటాలిటీ, స్ట్రేంజర్స్ కి హాస్పిటాలిటీ. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఏ రకంగా ఉండాలి, ఒకరినొకరు ఎట్లా ఆదరించుకోవాలి, కష్టంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి. చర్చ్ అంటే ఆదివారం ఒక గంట కూర్చొని వచ్చేది చర్చ్ కాదు. చాలా భయంకరమైనటువంటి అపోహ పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. మా చర్చికి రండి చాలు, మీకు మొత్తం అన్ని హామ్ పట్టమని, మ్యాజిక్ లాగా మీకు అన్నీ వస్తాయని. నో, చర్చ్ ఈజ్ వాట్ వీ డూ ఆఫ్టర్ అవర్ వర్షిప్ టైం. మన ఆరాధన సమయం తర్వాత మన కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి, మన కుటుంబాలు ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాయి. క్రైస్తవులను ఎట్లా గుర్తించారు ఆ రోజుల్లో అంటే, ఒకరినొకరు ఎట్లా ప్రేమించుకున్నారో దాన్ని బట్టి వాళ్ళు క్రైస్తవులను గుర్తించారు ఆదిమ సంఘ సమయంలో. ఆ ప్రేమలు, ఆ కలిసి ఉండటాలు, ఆ కుటుంబాల ఐక్యత మనం చాలా అరుదుగా చూస్తున్నాం ఈ దినాల్లో. ఉద్యోగాల పేరట, బాధ్యతల పేరట, దూర భారాల పేరట సైతానుడు సక్సెస్ఫుల్ గా సంఘము, కుటుంబాలు ఏకంగా అవటముని వాడు చాలా అద్భుతంగా ప్లాన్ చేసి అది నివారించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. రోమన్స్ 12 మీరు సమయం ఉన్నప్పుడు మీరు చదవండి, ఎంత బ్యూటిఫుల్ గా అందులో చెప్తాడు. ఒకరినొకరు ఎట్లా ఆదరించుకోవాలి, ఒకరినొకరు ఎట్లా ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఎట్లా హెచ్చరించుకోవాలి. ఆతిథ్యం ఇచ్చే హృదయం ఉండాలి. అబ్రహాము దగ్గరికి ఒకసారి 3 అతిథులు వచ్చారు. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తాం. హీ డిడ్ంట్ నో హూ దే వర్. వెంటబడ్డాడండి ఆతిథ్యం ఇవ్వడానికి. ప్లీజ్ రిసీవ్ మై హాస్పిటాలిటీ అన్నాడు. అందులో 2 దేవదూతలు, యేసు ప్రభు కూడా. ఈవెన్ జీసస్ వాస్ దేర్. ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి భోజనం వండి పెట్టి వాళ్ళకి సౌకర్యాలు చూసి, దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలండి. మనం ప్రసంగాలు వింటాము, వెళ్ళిపోతాం, కానీ we really don't learn from what we listen to. 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనం ఆ ప్రాంతాల్లో మనం గమనించినప్పుడు, ఇట్ వాజ్ ఎ గ్రేట్లీ పర్సిక్యూషన్ టైం. చాలా కష్టతరమైన శ్రమ కాలములో సైతము ఆతిథ్యం, నీకు ఉన్నా లేకపోయినా ఇతరులకు పెట్టేది నిజమైనటువంటి ఆతిథ్యం. ఏమండి, నాకు లేదు, నేను ఎక్కడ పెట్టమంటారు? నాకే తినటానికి లేదు, ఇంకొకరికి ఎట్లా పెట్టమంటారు? నో. 1 పేతురులో మనం గమనించినప్పుడు అంత పర్సిక్యూషన్ లో కూడా ఆతిథ్యము. దేవుని బిడ్డలకి, దేవుని పరిచర్య నిమిత్తము. దేర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనం మర్చిపోతున్నాం చాలాసార్లు. వి బికమ్ టూ సూపర్ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ లోకి వెళ్ళిపోయి బేసిక్ ఫండమెంటల్ క్రిస్టియన్ హార్ట్ ని మనం మర్చిపోతున్నాము. ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఫిలిప్ యొక్క కుటుంబాన్ని మనం చూస్తాం. అంతమందికి వండి పెట్టడం, అంతమందిని పోషించడం, అన్ని రోజులు వాళ్ళని ఉంచుకోవడము, ఇదంతా కూడా చాలా ఆశ్చర్యంగా మనకి కనిపిస్తుంది. ఇందులో ఈ ఫిలిప్ కుటుంబంలో మనం చూసే ఆ క్రైస్తవ ప్రేమ మన కుటుంబాల్లో కూడా ఉండాలి. ఇదంతా కూడా ఆ నాయకుని వల్ల, ఫిలిప్ వల్ల ఆ కుటుంబంలో ఈ బిడ్డల్ని నేర్పించుకున్నాడండి. బిడ్డలకి అమ్మ తప్పు, పెద్దలు వచ్చినప్పుడు మనం సర్దుకోవాలి, మనకున్నా లేకపోయినా దేవుని పని నిమిత్తం పెట్టాలి, దేవుని రాజ్యం మొట్టమొదటి మనం వెతకాలి. ఇట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్ దట్ వి మస్ట్ సీక్ ఫస్ట్. మిగతావన్నీ తర్వాత అని చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించుకుంటూ వచ్చాడు కనుక వాళ్ళెవరు గొణగలేదు, వాళ్ళెవరు సనగలేదు. ఇంట్లోకి తీసుకొచ్చి అన్ని రోజులు వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గమనించినప్పుడు, వీళ్ళ మాటల్లో ఇక్కడ మనం గమనించినప్పుడు, వీళ్ళు కైసరియాలో ఉంటున్నటువంటి వారు. ద స్పిరిచువాలిటీ ఆఫ్ ఫిలిప్స్ ఫ్యామిలీ. వీళ్ళు కైసరియాలో ఉంటూ కూడా ఇక్కడ రాసిన మాట ఏంటంటే, వీళ్ళు కన్యకులుగా ఉన్నవారు అని మాట మనం చూస్తాం. కైసరియా ఒక పోర్ట్ సిటీ అండి. పోర్ట్ సిటీ చాలా భయంకరమైనటువంటి పాపముతో నిండినటువంటి సిటీ. వికెడ్నెస్ ఉండేది అక్కడ, ఆశలు ఉండేవి, రకరకాలైనటువంటి ఆకర్షణలు ఉండేవి, రకరకాలైనటువంటి మనుషులు ఉండేవారు. ఆడపిల్లలకి, యవ్వనస్తులైనటువంటి ఆడపిల్లలకి ఎరవేసేవారు ఉన్నారు. వారిని రకరకాలుగా ఆకర్షణలతో ఆకట్టుకునేవారు ఉండే ఉంటారు ఖచ్చితంగా. బట్ యెట్ దిస్ ఫ్యామిలీ మనం గమనించినప్పుడు దే వర్ వర్జిన్స్.
కన్యకులుగా ఉండేది. బైబిల్లో స్పష్టంగా ఏ మాట రాస్తుందండి అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ టైమ్ ఫర్ ఎ యంగ్ ఉమెన్ టు బి ఇన్ సిజేరియా. మన కుటుంబాల్లో మన పిల్లలకి పవిత్రత యొక్క ప్రాముఖ్యత మనం నేర్పించుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎవ్రీథింగ్ ఈస్ బికమ్ సో ఈజీ. కల్చర్ పేరట, మోడర్నిటీ పేరట, పియర్ ప్రెషర్, ఇతరుల యొక్క ఒత్తిడి పేరట రకరకాలుగా విలువలను వదిలేసినటువంటి కుటుంబాలు మనం చూస్తాం. మగపిల్లలే కానీ ఆడపిల్లలే కానీ. చాలాసార్లు తల్లిదండ్రులకు తెలియదండి, పిల్లల యొక్క సోషల్ లైఫ్స్ తల్లిదండ్రులకు తెలియదు. అందుకని నేను స్టూడెంట్ కౌన్సిలింగ్ కొన్ని స్కూల్స్లో చేస్తుంటాను. నేను పిల్లలకి ఫేస్బుక్ ఉంటే తల్లిదండ్రులకు ఫేస్బుక్ ఉండాలి, పిల్లలకి ఇన్స్టాగ్రామ్ ఉంటే తల్లిదండ్రులకు ఇన్స్టాగ్రామ్ ఉండాలి. డోంట్ టేక్, నేను పిల్లల మీద అనుమానం పెంచుకోమని చెప్పట్లేదు, కానీ డోంట్ టేక్ ద చిల్డ్రన్ అట్ దేర్ ఫేస్ వాల్యూ. యూ హ్యావ్ టు గార్డ్ దెమ్, యూ హ్యావ్ టు టీచ్ దెమ్, యూ హ్యావ్ టు లవ్ దెమ్. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. వారు కన్యకలుగా ఉండిరి. దేవర్ ప్యూర్, దేవర్ ప్యూర్. ప్యూరిటీ ఈజ్ సో ఇంపార్టెంట్. మన కుటుంబాలు కలుషితం అయిపోకుండా, మన బిడ్డలు మన బిడ్డలు కాంప్రమైజ్ అయిపోకుండా, రాజీ పడిపోకుండా, దేవుని కొరకు నిష్ట కలిగినటువంటి వారుగా, పవిత్రత కలిగినటువంటి వారుగా ఉండాల్సిన అవసరం మనకుంది. అది ఫిలిప్పు ఈ బిడ్డలకు నూరు పోసిన కారణం చేత అంత పాపభూయిష్టమైనటువంటి కైసరియా పట్టణంలో కూడా వీరు కన్యకలుగా ప్యూరిటీతో ఉన్నటువంటి వారుగా మనం చూస్తాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ రకమైన ఆకర్షణలకు, ఆశలకు లొంగనటువంటి వారుగా ఈ యొక్క నలుగురు కుమార్తెల్లో మనం చూస్తాం. 1 కొరింథీ 7వ అధ్యాయం 54వ వచనంలో మనం గమనించినప్పుడు పవిత్రత కేవలం భౌతికమైనటువంటిదే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ పైటీ అంటాడు అక్కడ. స్పిరిచువల్, ఆధ్యాత్మికమైనటువంటి పవిత్రత కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా కూడా మనము చూస్తాం. స్పిరిచువల్ పైటీ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి స్పిరిచువల్ పైటీ, ఆధ్యాత్మికమైనటువంటి పవిత్రత అంటే మనము దేవుడు మనకి జుడిషియల్ పైటీని లేకపోతే జుడిషియల్ రైచియస్నెస్ ని దేవుడు మనకి సిలువలో ఇచ్చినప్పటికీ కూడా ప్రతి దినము కూడా దేవునితో సహవాసం చేస్తున్న కొద్దీ గాడ్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాల మీద దేవుడు సంపూర్ణమైనటువంటి ఆధిపత్యము, అధికారం ఆయన స్వీకరిస్తాడు, ఆయన నడిపిస్తాడు జీవితాలను. మన బిడ్డల్ని చిన్నప్పటి నుంచి కూడా బోధించకపోతే, చిన్నప్పటి నుంచి కూడా ప్రభువులో పెంచుకోకపోతే తర్వాత కాలంలో ప్రభువుని వెంపడవచ్చు చాలా కష్టం అండి. బైబిల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులలో 14 సంవత్సరాల లోపు ప్రభువుని అంగీకరించిన వారు 80% మంది ఉంటారట. 14 సంవత్సరాల లోపు ప్రభువుని అంగీకరించిన వారు 80% మంది. 14 సంవత్సరాల తర్వాత ప్రభువుని అంగీకరించిన వారు 20% మంది మాత్రమే. వాట్ డస్ దిస్ టెల్ us? ఏం చెప్తుందంటే మనకి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టీచ్ చిల్డ్రన్ అబౌట్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ ఎ క్రిస్టియన్, అబౌట్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ ప్యూర్. ఇది మనము చాలా మంచి మాట. ఇక్కడ ఈ మాటగా మనం గమనించాల్సిన అవసరత మనకుంది. తర్వాత నేను ముగించేస్తున్నాను. తర్వాత ఇంకో చాలా అద్భుతమైనటువంటి మాట ఇందులో మనం చూస్తాం. ఏంటంటే ఇక్కడ ఆ నలుగురు కుమార్తెలుండిరి, వారు ప్రవచించువారు. దే వర్ యంగ్ వుమెన్ హూ ప్రాఫెసైడ్. అంటే ఎంత అద్భుతంగా దేవుని ప్రాఫెసీ అంటే ప్రాఫిట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాఫెసీ అంటే ఏంటంటే టు బిల్డ్, ఇంకొకళ్ళని నిర్మాణం చేయటం, ఇంకొకళ్ళని ప్రోత్సహించటం, ఇంకొకళ్ళని ఆదరించటం. స్పీకింగ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గాడ్, ఇతరుల కొరకు దేవుని హృదయంలో అనే మాటను వారికి అందించటం. చాలాసార్లు వి డూ దట్ అండి. ప్రాఫెసీ అనగానే ప్రవక్తులు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. చాలాసార్లు వెన్ వీ హ్యావ్ ఎ ఫోన్ కాన్వర్సేషన్, ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నా, ఏమైనా చేస్తున్నా, అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన హృదయంలో ఒక మాట పెడతాడు, ఒక వచనం పెడతాడు, ఒక ఆదరణ పెడతాడు. తెలియకుండానే మనం మాట్లాడుతాం. మనం అంత మాత్రాన ప్రవక్తలం కాదు. ఇట్ ఈస్ ఎ ప్రాఫెసీ దట్ కమ్స్ వెన్ వీ క్యారీ ద హార్ట్ ఆఫ్ గాడ్.
దేవుని హృదయము మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్తం మన చిత్తంతో మమేకమైనప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాలు మన హృదయంలో పదిలంగా ఉన్నప్పుడు, శిలువ స్థాపన హృదయాల్లో జరిగినప్పుడు, we prophesy, we encourage people. కూలినటువంటి వారిని, కుంగినటువంటి వారిని లేవనెత్తే స్థితి మనకు వస్తుంది, ఆదరించే స్థితి వస్తుంది. మన నాలుక, మన నోరు ద్వారా ఇతరులను ఒక ప్రోత్సహించే స్థితి మనకు వస్తుంది. ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, లేకపోతే ఇక్కడ రాయబడినటువంటి ప్రవచనము, ఇట్ ఈస్ నాట్ ఫర్ అవర్ బెనిఫిట్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఎప్పుడు కూడా ఆత్మవరాలన్నీ ఎప్పుడైనా సరే దేవుడిచ్చిన కృపావరాలు, దే ఆర్ ఫర్ అదర్స్. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ 4 కుమార్తెలు కూడా ఇతరుల కొరకు పరిచర్య చేసే హృదయం, ఇతరుల యొక్క నిర్మాణం నిమిత్తం, ఇతరుల యొక్క ప్రోత్సాహం నిమిత్తం, సంఘము యొక్క ప్రోత్సాహం నిమిత్తం, సంఘము యొక్క ఎదుగుదల నిమిత్తము వారి హృదయాలు పదిలంగా ఉన్నటువంటి హృదయాలు, అంత సాక్రిఫిషియల్ గా, అంత దేవునితో కనెక్టెడ్ హృదయాలుగా ఈ 4 కుమార్తెల యొక్క హృదయాలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. They carried the power of love in their hearts. ప్రేమ లేకుండా ప్రవచనాలు ఇంపాసిబుల్ అండి. ప్రేమ లేకుండా ప్రవచనం అనేది ఇంపాసిబుల్. ఈ 4 కూడా they were full of the love of God. They carried the love of God. అందుకే ఆతిథ్యం ఇచ్చిన అదే, పవిత్రంగా ఉన్న అదే, ప్రవచించిన అదే. ప్రవచనంలో కూడా దాని అర్థం ఏంటంటే they cared for people. ఇతరుల కొరకు వాళ్ళ ఒక భారం కలిగినటువంటి వారు, ఇతరులను ప్రేమించినటువంటి వారు. ఎంత శ్రేష్టమైనటువంటి కుటుంబం అండి, ఎంత శ్రేష్టమైనటువంటి కుటుంబం. ఎంత ఎంత హౌ సక్సెస్ఫుల్ ఫిలిప్ హ్యాస్ బిన్. సక్సెస్ మన జీవితాల్లో, ఫిలిప్ జీవితంలో సక్సెస్ చూస్తే, ఏం సంపాదించావా నువ్వు, ఏం సంపాదించి, ఏం ఉద్యోగం, నీ కూతుర్లకి ఎంత మంచి సంబంధాలు తీసుకొచ్చావు, ఎంత కట్నాలు ఇవ్వగలిగావు, అవి ఈ రోజుల్లో ఉన్నటువంటి సక్సెస్ కి కొలమానాలుగా మనం చూస్తున్నాము. బట్ ఫిలిప్ తన జీవితంలో కూతుర్లకి అది సక్సెస్ గా నేర్పించలేదు, అది సక్సెస్ గా నేర్పించలేదు. హౌ మచ్ డూ యూ లవ్ పీపుల్, ఎంత ఆతిథ్యం ఇస్తావు, ఎంత నిన్ను నీవు తగ్గించుకుంటావు, ఎంత ఇతరులను నువ్వు హెచ్చిస్తావు, ఇతరుల కొరకు ఎంత హృదయం కలిగి ఉంటావు, దేవునితో నువ్వు ఎంత సంబంధం కలిగి ఉంటావు. దీస్ ఆర్ ద వాల్యూస్ దట్ ఫిలిప్ ఇన్స్టిల్డ్ ఇన్ హిస్ 4 daughters. కాబట్టి ఒక మంచి దైవికమైనటువంటి కుటుంబం, దేవుని నామానికి ఘనత తీసుకొచ్చే కుటుంబం, దేవుని నామాన్ని మహిమపరిచే కుటుంబం. అంత భయంకరమైనటువంటి చీకటిలో కూడా ఫిలిప్పు కుటుంబం ఒక వెలుగు జ్యోతిగా ఉన్నటువంటి కుటుంబం, కైసరియాలో ఒక వెలుగు జ్యోతిగా ఉన్నటువంటి కుటుంబం. ఈ సాయంత్రం వేళ ఈ 3 వచనాల్లో, ఈ 2 వచనాల్లో దేవుడు మనకు ఎంతో గొప్ప ఒక హెచ్చరిక దాచి ఉంచాడు, ఒక ప్రోత్సాహం దేవుడు దాచి ఉంచాడు. మన కుటుంబాలకు ఒక మాదిరిని దేవుడు ఇందులో దాచి ఉంచాడు. మొట్టమొదట ఫిలిప్పు తాను దేవునికి లోబడినటువంటి వాడు గనక, ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు కలిగినటువంటి వాడు గనక, తన గృహ నిర్వహణ విషయంలో బాధ్యత కలిగిన వాడుగా, తన కుమార్తెలను దేవుని మహిమార్థమై తాను పోషించుకుని, పెంచుకొని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి వాడుగా మనం చూస్తాము. అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబము, అనేక మందిని ప్రేమించే కుటుంబము, అనేకుల కొరకు మంచి హృదయం కలిగి ఇతరుల యొక్క మేలు, శ్రేయస్సు, ఆదరణ కోరుకున్నటువంటి కుటుంబంగా ఈ కుటుంబాన్ని చూస్తాము. దేవుడు మన కుటుంబాల విషయంలోనూ కూడా ఈ 3 పాయింట్స్ని కూడా మనకి దేవుడు మాదిరిగా వచ్చి ఆ రకమైనటువంటి జీవితం, ఆ రకమైనటువంటి ఉద్దేశంతో మన కుటుంబాలని నడిపించుకోవాలని, ఆ రకంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. పాస్టర్ గారు చివరి ప్రార్థన మరి ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం రాజా, నీకు స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, యోగ్యుడా, శ్రేష్ఠుడా, పవిత్రుడా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నాము. పురుషులంగా ప్రభువా, ఒకవేళ మా బాధ్యతను మేము విస్మరిస్తే మమ్మల్ని క్షమించండి. ప్రభువా,
ఆత్మతో నింపండి నాయన, జ్ఞానంతో నింపండి ప్రభువా. మంచి పేరు కొరకు తహతహలాడేవాళ్ళుగా ప్రభా కుటుంబాల నాయకులను చేయమని వేడుకుంటున్నాము. మమ్మల్ని మేము హెచ్చరించుకుంటున్నాము. వినయముతో తగ్గింపుతో నీ సన్నిధిలోకి వస్తున్నాము. సహాయం చేయండి దేవా. మా బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాము, మా పరిచర్యలను జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభువా. నీ నామ ఘనత కొరకు ప్రభువా, ఈ చీకటి లోకంలో ప్రభువా, నిన్ను గుర్తించినటువంటి యొక్క లోకంలో నీ నామం కొరకు వెలిగే కుటుంబాలుగా ప్రభు మమ్మల్ని చేయనైనా దేవా. కేవలం క్రైస్తవ విలువలను ఉటంకించే కుటుంబాలుగా కాకుండా విలువ కలిగినటువంటి కుటుంబాలుగా ప్రభువా క్రియాశీలకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మా బిడ్డలను, మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువాను జ్ఞాపకం చేసుకున్నాయినా నీ నామం నిమిత్తము ప్రభువా, నీ నామ మహిమార్థ నిమిత్తము, నీ రాజ్య వ్యాప్తి నిమిత్తం ప్రభువా పాటుపడే బిడ్డలుగా విలువ కలిగినటువంటి కుటుంబాలుగా మమ్మల్ని చేయండి. ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా చేయండి. ఆత్మతో నింపబడిన కుటుంబాలుగా చేయండి. ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటున్నాము. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన సహవాసము మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి నడిపించండి. ఆమేన్. ఆమేన్.